స్త్రీల దాంపత్య సుఖం, ఆయురారోగ్యం, సంతాన ప్రాప్తి కోసం సుమంగళీ వ్రతం అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక ఆచారమని ప్రముఖ వేద పండితులు పులకంఠం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు అమ్మవారికి ఈ వ్రతమహిమను వివరిస్తూ దీర్ఘసుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతాన్ని ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పేటప్పుడు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే సుమంగళి వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి యొక్క దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ సుమంగళి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సౌభాగ్యం చేకూరుతుందని చెప్పడం జరిగింది. ఈ వ్రతం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని చెప్పారు. ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని, ముఖ్యంగా జాతకములో కుజదోషం లేదా సప్తమ స్థానంలో రాహువు, శని వంటి గ్రహదోషాలు ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఇటువంటి గ్రహస్థితుల వల్ల వివాహం ఆలస్యమవడం, అనుకూలమైన జీవిత భాగస్వామి దొరకకపోవడం వంటి సమస్యలు వస్తాయని, సుమంగళి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. ఈ సుమంగళి వ్రతం ప్రతి స్త్రీలు ఆచరించవచ్చును. ముఖ్యంగా కుజదోషం ఉండడం వల్ల కానీ, సప్తమ స్థానంలో రాహువు కానీ, కుజుడు కానీ, శని కానీ ఉన్నట్లయితే వారి యొక్క వివాహం వారికి అభీష్టం మీద జరగదు, అనుకూలమైనటువంటి భర్త రావడం జరగదు. కాబట్టి అటువంటి వారు ఈ సుమంగళి వ్రతాన్ని చేసినట్టయితే వారు ఎటువంటి భర్తనైతే వారు కోరుకుంటున్నారో అటువంటి భర్త రావడం జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో కానీ, కుటుంబ స్థానంలో, పంచమ స్థానంలో కుజుడున్న, రాహు ఉన్న సంతానం కూడా ఆటంకం జరుగుతుంది. అటువంటి సంతానం లేమి దోషం పోవాలంటే ఈ సుమంగళి వ్రతాన్ని చేసినట్టయితే సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. అలాగే ద్వితీయ, పంచమ స్థానాల్లో కుజుడు లేదా రాహువు ఉన్నవారికి సంతాన సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ వ్రతం వాటి నివారణకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. లలితా సహస్రనామంలో ఈ వ్రత ప్రాముఖ్యతను పలుమార్లు ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. లలితాదేవి, గాయత్రీదేవి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి దీపారాధన, నైవేద్యంతో పాటు లలితా సహస్రనామ పఠనం చేస్తే సుమంగళి వ్రత ఫలితం లభిస్తుందని సూచించారు. భక్తి, నమ్మకం, నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయని ఆయన స్పష్టం చేశారు. లలితా సహస్రంలో అనేక పర్యాయాలు చెప్పబడింది. కాబట్టి లలితాదేవిని మనం లలితాదేవి ఫోటో పెట్టి కానీ, గాయత్రి అమ్మవారి ఫోటో పెట్టి కానీ, లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని మనం దగ్గరించుకొని ఈ యొక్క వ్రతం చేసినట్టయితే సర్వ సౌభాగ్యాలు పొందుతారు. ముఖ్యంగా స్త్రీలు హైందవ ధర్మం ప్రకారంగా ప్రతిరోజు కూడా ఇంట్లో మహాలక్ష్మి దీపం పెడతారు. దీపం పెట్టడమే కాకుండా ధూపదీప నైవేద్యాలు పెట్టి లలితా సహస్రం నామార్చన చేసినట్టయితే సుమంగళి వ్రతం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు. ఈ సుమంగళి వ్రతం అత్యంత ఫలప్రదానమైనటువంటిది. సంతానం కోరేవారు, వివాహం ఆటంకం ఉండేవాడు, దాంపత్యం అనుకూలంగా ఉండేవాడు ఈ సుమంగళి వ్రతం చేసినట్టయితే చక్కని ఫలితాన్ని పొందుతారు.